తాజా ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరింది. నేడు క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్టు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక గెలిచిన జట్టు ఈ నెల 3న జరిగే ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొంటుంది. ఇక ఇరు జట్లలోనూ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుండటంతో అభిమానులు హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్కు ఫైనల్ చేరేందుకు ఇది రెండో అవకాశం. ఇక ఐపీఎల్లో పంజాబ్ 2014లో తుది పోరుకు అర్హత సాధించింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత అదే ఫీట్ సాధించి తొలిసారి కప్ను ముద్దాడాలని ఆశతో ఉంది. అటు ముంబై జట్టు ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఫైనల్ బెర్త్ పై కన్నేసింది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై చివరిసారి 2020లో విజేత కాగలిగింది. లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబే నెగ్గడంతో తాజా పోరులో హ్యాట్రిక్ సేన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.